హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 5. మనం ముందు లెక్చర్లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఇంకా మనము రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా కూడా చూసుకున్నాం. V=IR. ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ అనేది వచ్చిందని మనకు అర్థమైంది అనమాట. కానీ ఈ రెసిస్టెన్స్ అనేది వోల్టేజ్ పైన, కరెంట్ పైన డిపెండ్ అవ్వదు అనే విషయం కూడా తెలుసుకున్నాం. మరి రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ లేకపోతే మెటీరియల్. అసలు ఒక మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఒక సింపుల్ యాక్టివిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఒక సింపుల్ సర్క్యూట్ ఇచ్చాడు. ఆ సర్క్యూట్ లో ఇలా బ్యాటరీస్ కనెక్ట్ చేస్తున్నాడు అనమాట. కనెక్ట్ చేసి ఇలా అమ్మీటర్ ని సిరీస్ గా కనెక్ట్ చేసాం. ఇక్కడ మనం చూసాం అనుకోండి, సర్క్యూట్ అనేది క్లోజ్ గా ఉందా ఓపెన్ గా ఉందా అంటే ఓపెన్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైర్స్ అనేది అటాచ్ అయ్యలేదు అనమాట. ఇప్పుడు మనం ఈ యాక్టివిటీలో మనం చేయబోయే ఫస్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ డిఫరెంట్ వైర్స్ ని పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే, నైక్రోమ్ వైర్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం తీసుకోవాలి? నైక్రోమ్ వైర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఎక్స్ అనుకోండి, ఈ పాయింట్ వై అనుకోండి. ఓకేనా? ఎక్స్ వై పాయింట్స్ మధ్యలో ఒక నైక్రోమ్ వైర్ని అటాచ్ చేయాలి. నైక్రోమ్ వైర్ని అటాచ్ చేసి, ఇప్పుడు ఇక్కడ అమ్మీటర్ ఉంది కదా, అమ్మీటర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనము దాని యొక్క రీడింగ్స్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఈ నైక్రోమ్ వైర్ని తీసేసి ఇంకొంచెం ఈ నైక్రోమ్ వైర్కి డబుల్ సైజ్ ఉన్న నైక్రోమ్ వైర్ని అక్కడ ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్నగా ఉండే నైక్రోమ్ వైర్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డయామీటర్ వచ్చి 1 సెంటీమీటర్ ఉంది అనుకోండి. 1 సెంటీమీటర్ ఉండే డయామీటర్ కాకుండా 2 సెంటీమీటర్స్ ఉండే డయామీటర్ ఉండే నైక్రోమ్ వైర్ని మనం అక్కడ ప్లేస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ నైక్రోమ్ వైర్ ప్లేస్ చేసిన తర్వాత దాని యొక్క అమ్మీటర్ రీడింగ్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి, కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేసి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఈసారి నైక్రోమ్ వైర్ కాకుండా కాపర్ వైర్ అని పెట్టాలి. కాపర్ వైర్ పెట్టిన తర్వాత దాని యొక్క అమ్మీటర్ రీడింగ్స్ మనకి ఎంత చూపిస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రకంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైర్స్ ఒకటే కాదు, మనం బల్బ్ కూడా ప్లేస్ చేయొచ్చు. బల్బ్ ప్లేస్ చేసి అక్కడ కరెంట్ ఎంత రీడింగ్ చూపిస్తే అది కూడా చెక్ చేసుకుంటాం. అంటే ఇక ఈ రకంగా డిఫరెంట్ మెటీరియల్స్, లేకపోతే సేమ్ మెటీరియల్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, డిఫరెంట్ లెంత్, అంటే డిఫరెంట్ ఏరియా ఆఫ్ నైక్రోమ్ వైర్ చెప్పిన డిఫరెంట్ లెంత్ ఆఫ్ నైక్రోమ్ వైర్ కూడా మనం ప్లేస్ చేయొచ్చు. అలా ప్లేస్ చేసి చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సేమ్ మెటీరియల్ ఉన్నా సరే డిఫరెంట్ లెంత్ కి డిఫరెంట్ కరెంట్ రీడింగ్స్ అనేది చూపిస్తాయి. సేమ్ అదేవిధంగా సేమ్ మెటీరియల్ ఉన్నా సరే డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, డిఫరెంట్ రీడింగ్స్ చూపిస్తాయి. డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ కరెంట్ యొక్క రీడింగ్స్ చూపిస్తాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, సేమ్ మెటీరియల్ అయినా సరే లెంత్ ఏరియా మారినప్పుడు ఖచ్చితంగా కరెంట్ యొక్క రీడింగ్స్ అనేవి మారుతున్నాయి. దీని అర్థం ఏంటంటే, రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది. ఎందుకు? ఇక్కడ బ్యాటరీ అనేది అదే, అంటే వోల్టేజ్ అక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. అంటే కరెంట్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా దేని వల్ల చేంజ్ అవుతుంది? రెసిస్టెన్స్ వల్ల చేంజ్ అవుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏమనేసి? రెసిస్టెన్స్ కెన్ ఇంపాక్ట్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద నాట్ ఓన్లీ వోల్టేజ్ బట్ ఆల్సో ఆన్ రెసిస్టెన్స్. అంటే అర్థమైంది కదా? ఈ యాక్టివిటీ ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ దేనిపైన డిపెండ్ అవుతుందో మనకు తెలుస్తుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ డిపెండ్స్ ఆన్, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే, కండక్టర్ యొక్క లెంత్ పైన డిపెండ్ అవుతుంది. అది కూడా ఎలా డిపెండ్ అవుతుందంటే, రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 వైర్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ 2 వైర్స్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డయామీటర్ వచ్చి 1 సెంటీమీటర్ ఉందనుకోండి. ఇంకొక వైర్ యొక్క డయామీటర్ కూడా ఎంత ఉందంటే 1 సెంటీమీటర్ ఉంది. కానీ లెంత్ ఏమవుతుందంటే వేరీ అవుతుంది. అంటే చిన్న వైర్, ఇది ఏంటంటే పెద్ద వైర్ అన్నమాట. ఇప్పుడు అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, యాజ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే మనం లెంత్ ఆఫ్ వైర్ ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేస్తామో అక్కడ అమ్మీటర్లో రీడింగ్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే ఎందుకు తగ్గుతుంది అంటే, రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ పెరిగితే కరెంట్ వాల్యూ అంత తగ్గుతుంది. ఓకేనా? యాజ్
length of conductor increases, its resistance also increases. లెంత్ ఆఫ్ కండక్టర్ ఎంత ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం ఎలా రాసుకున్నాం అంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ లాగా రాసుకున్నాం. ఇంకా నెక్స్ట్ దేనిపైన డిపెండ్ అవుతుంది చూడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆల్రెడీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే డిస్కస్ చేసాం. ఒక వైర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వైర్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతా ఉంటాయి, డిస్కస్ చేసాం కదా. ఎంత ఏరియా నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి దాన్ని మనం ఏమంటామంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీనిపైన ఎలా డిపెండ్ అవుతుంది చూడండి, as area of cross section of a conductor increases, its resistance decreases. చూడండి స్టూడెంట్స్, ఒకవేళ ఒక వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది డిక్రీజ్ చేస్తే లేకపోతే ఇంక్రీజ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది నేను డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెంచితే రెసిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది అన్నమాట. అంటే రెండు ఎలా ఉన్నాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క డయామీటర్ 1 సెంటీమీటర్, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అదే నేను ఒక వైర్ యొక్క డయామీటర్ చూడండి, డయామీటర్ వచ్చి 1 సెంటీమీటర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది కూడా అక్కడ ఇంక్రీజ్ అయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా, వైర్ యొక్క దాని యొక్క ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తున్నాయి దాన్ని మనం ఏమంటాం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది పెంచే కొద్ది ఏమవుతుందంటే కరెంట్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ స్పేస్ దొరికింది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఫ్లో అవుతాయి, అంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అయితే దాని అర్థం ఏమనేసి రెసిస్టెన్స్ తగ్గిందనేసి కదా అర్థము. యాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిక్రీజెస్. అదే లెంత్ పెరిగితే ఏమవుతుంది రెసిస్టెన్స్ వచ్చి పెరుగుతుంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇవి మనం మెజర్మెంట్ కి సంబంధించి 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ మనం కంబైన్ చేసాం అనుకోండి, ఫ్రమ్ 1 and 2 బేస్ చేసుకున్నాం అనుకోండి, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఎందుకు ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ చూడండి ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయాలంటే కాన్స్టెంట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వి ప్రపోర్షనల్ టు ఐలో కూడా మనం అక్కడ ఆర్ అనే కాన్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఆర్ కి సంబంధించిన ఈక్వేషన్ రాస్తున్నాము. ఆర్ కి సంబంధించిన ఈ ప్రపోర్షనాలిటీని మనం రిమూవ్ చేసినప్పుడు ఈక్వేషన్ రాసేటప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది. దాని నేను ఈ లెటర్ దీన్నే మనం ఏమంటాం అంటే రో అంటాం, ఆర్హెచ్ఓ రో అంటాం అనమాట. ఓకేనా, రో ఎల్ బై ఏ. ఈ రోని మనం ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ ఉన్న ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పేరు ఏం పేరు అంటే రెసిస్టివిటీ అనొచ్చు. ఏమనొచ్చు రెసిస్టివిటీ, అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అంటే మనకు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత ఎక్కువ లెంత్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది అంత ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఎంత ఎక్కువ లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని, నెంబర్ ఆఫ్ లాటిస్ అయాన్స్ ని ఎలక్ట్రాన్స్ దాటుకొని పోవాల్సింది ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ మనము పెంచినట్టు అవుతుంది. అంటే ఎంత ఎక్కువ లెంత్ తీసుకుంటే అంత ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అదే ఏరియా ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మన ఎలక్ట్రాన్స్ కి అంత ఫ్రీ స్పేస్ అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి ఏరియా ఎంత ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది. ఈ రకంగా మనం ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ అనేసి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రో వచ్చింది కదా, ఈ రోని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేకపోతే రెసిస్టివిటీ అనొచ్చు అనమాట. అసలు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేకపోతే రెసిస్టివిటీ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, రెసిస్టెన్స్
లెంత్ పైన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ పైన కూడా డిపెండ్ అవుతాం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఫార్ములాని మనము డిరైవ్ చేసేటప్పుడు మనకు టర్మ్ వచ్చింది, అదే ఏంటంటే రో. రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పాను. అంటే రెసిస్టెన్స్ ఫార్ములా రో కూడా వచ్చిందంటే రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది? రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. అసలు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీని యొక్క యూనిట్స్ ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఇంకోసారి రివైజ్ చేస్తాం. చూడండి, ఆర్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది? రో ఎల్ బై ఏ. ఇప్పుడు రో అంటే ఏంటి తెలియాలి, ఓకేనా? ఇప్పుడు నాకు రో మాత్రమే కావాలి, నేను రో మాత్రం పెట్టుకో, మిగతా వాటిని అడ్ప పంపిస్తాను. ఆర్ఏ బై ఎల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 తీసుకున్నాను, యూనిట్ ఏరియా తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఎల్ లెంత్ ఆఫ్ కండక్టర్ కూడా 1 తీసుకున్నాను. అప్పుడు యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే రో ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. అర్థమని చెప్పింది. దేర్ఫోర్ వి డిఫైన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యాజ్ ద resistance of a material having unit length and unit area of cross section. అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మనం ఎలా చెప్పచ్చు, ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక కండక్టర్ వైర్ దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉందా అంటే 1 యూనిట్ ఏరియా ఉండాలి. అంటే ఓన్లీ 1 మీటర్ స్క్వేర్ లేకపోతే 1 సెంటీమీటర్ స్క్వేర్. అంటే సిజిఎస్ ఎస్ఐ యూనిట్స్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఎస్ఐ యూనిట్లు అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఉండాలి, సిజిఎస్ యూనిట్లో 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా అనేది ఉండాలి. అర్థమవుతుందా చెప్పేది? అంటే 1 యూనిట్ ఏరియా అనేది ఉండాలి. సేమ్ అదే విధంగా దాని యొక్క లెంత్ అనేది కూడా ఎంత ఉండాలంటే జస్ట్ 1 మీటర్ ఆర్ 1 సెంటీమీటర్ అని ఉండాలి. ఇప్పుడు దానికి మనం కంపేర్ చేసాం అనుకోండి దాని యొక్క రెసిస్టెన్స్ ని, దాన్నే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. అర్థమైంది కదా? ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. అది రెసిస్టెన్సే, కానీ దేని యొక్క రెసిస్టెన్స్? యూ హ్యావ్ టు టేక్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాజ్ జస్ట్ ఓన్లీ 1. అంటే 1 మీటర్, అదే విధంగా 1 మీటర్ లెంత్ ఉండాలి, 1 మీటర్ స్క్వేర్ వచ్చి దానికి ఏరియా అనేది ఉండాలి. అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? దాన్ని మనం ఏమంటాం అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ ఉండగా ఎందుకు సార్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే, ఇప్పుడు మనం సేమ్ మెటీరియల్ తీసుకున్నాము, సేమ్ మెటీరియల్స్ మనకి ఇందాక యాక్టివిటీ తెలిసిన విషయం ఏంటంటే డిఫరెంట్ లెంత్ తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. కరెంట్ అంటే డిఫరెంట్ రెసిస్టెన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకే మెటీరియల్ అనేది డిఫరెంట్ లెంత్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఏరియా తీసుకున్నప్పుడు డిఫరెంట్ రెసిస్టెన్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఆ మెటీరియల్ సంబంధించి స్పెసిఫిక్ గా రెసిస్టెన్స్ చెప్పాలంటే కుదరదు కదా. కాబట్టి మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒకవేళ అదే మెటీరియల్ యూనిట్ లెంత్ యూనిట్ ఏరియా ఉంటే దానికంటూ ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, అది దాని యొక్క ప్రాపర్టీ డిఫైన్ చేయడం బాగుంటుంది. కాబట్టి మన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని వచ్చింది అనమాట. అంటే మనం గుర్తుపెట్టుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది? లెంత్ పైన డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైన డిపెండ్ అవుతుంది, ఇంకా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దేనిపైన డిపెండ్ అవుతుంది? లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా దేనిపైన డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సేమ్ అదే విధంగా నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన కూడా డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్ ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. డిఫరెంట్ మెటీరియల్స్ పెట్టినప్పుడు మనకి ఏమొచ్చింది? డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ వచ్చాయి. ఆ డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎందుకు వచ్చాయంటే ఆ మెటీరియల్ ఉండే ఆటమ్స్ వాటి ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేటప్పుడు వాటి మధ్య జరిగే కొల్యూషన్స్, అంటే మొత్తం ఆ మెటీరియల్ యొక్క నేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సేమ్ అదే విధంగా టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పైన కూడా ఎందుకు డిపెండ్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కండక్టర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెల్సియస్ లో కరెంట్ ఫ్లో చేశాను. యాక్చువల్గా అది కొంచెం రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈసారి నేను ఏం చేశానంటే ఆ కండక్టర్ని కొంచెం హీట్ చేసి ఇప్పుడు సేమ్ బ్యాటరీ లేకపోతే సేమ్ సెల్ అటాచ్ చేసి దానిలో కరెంట్ పంపించడానికి ట్రై చేస్తాను. అప్పుడు రెసిస్టెన్స్ చెక్ చేసాం అనుకోండి, రెసిస్టెన్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే ఎప్పుడైతే మనం కండక్టర్ని హీట్ చేస్తామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అందులో ఉన్న యాటమ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. మనకు ఆల్రెడీ ఏదైనా వస్తువుని హీట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని హీట్ చేసినప్పుడు ఏమవుతాయి, అందులో ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సేమ్ అదే ఎప్పుడైతే ఒక కండక్టర్ని హీట్ చేస్తాం ఏమవుతుందంటే అందులో ఉన్న యాటమ్స్కి కూడా కైనెటిక్ ఎనర్జీ వచ్చి అవి ఏమవుతాయంటే
వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి అంటే లేదు, ఇంకొంచెం కష్టం అయిపోతుంది ఎలక్ట్రాన్స్. అంటే ఎంత కష్టం ఏర్పడుతుందో దాన్ని మనం ఏమంటాము, రెసిస్టెన్స్ అంటాము. యాజ్ టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆల్సో ఇంక్రీజెస్. మనం జస్ట్ టెంపరేచర్ని కాన్స్టెంట్ చేసుకొని మనం ఇంతవరకు ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసామన్నమాట. అంటే ఒకవేళ టెంపరేచర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే మనకు డిఫరెంట్ ఫార్ములా వచ్చేది, అది మీకు హైయర్ క్లాస్లో వస్తుంది అనమాట. అర్థమైంది కదా. అంటే రెసిస్టెన్స్ ఓవరాల్ దేని పైన డిపెండ్ అవుతుంది, లెంత్ పైన డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అంటే ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది కూడా నేచర్ ఆఫ్ మెటీరియల్ ఒక భాగమే అన్నమాట. అదేవిధంగా టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ మెటీరియల్. ఈ రకంగా 5 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది అనమాట రెసిస్టెన్స్. క్లియర్ కదా. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే కూడా ఏమైనా డిస్కస్ చేస్తాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ హ్యావింగ్ యూనిట్ లెంత్. 1 మీటర్ లెంత్ ఉన్న మెటీరియల్ సేమ్ అదేవిధంగా దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఎంత ఉండాలంటే 1 మీటర్ స్క్వేర్ ఉండాలి. అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అవుతుంది. క్లియర్ కదా. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్ అన్నమాట. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి, ఓమ్ మీటర్. అసలు ఈ ఓమ్ మీటర్ ఎలా వచ్చింది సార్, ఇది కూడా రెసిస్టెన్సే కదా. దట్టు యూనిట్ లెంత్ యొక్క యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యొక్క రెసిస్టెన్స్ ఓమ్ రావచ్చు కదా, ఎందుకు ఓమ్ మీటర్ వచ్చింది. చూడండి ఫార్ములా నుంచి డిస్కస్ చేద్దాం. రో అంటే ఏంటి, RA/L అని చెప్పాను. ఓకేనా. చూడండి రో, ఇప్పుడు యూనిట్స్ గురించి మాట్లాడతాం కానీ ఫస్ట్ యూనిట్స్ రాసుకుందాం. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్. ఓమ్ యొక్క సింబల్ ఇది కాబట్టి ఇది రిప్రజెంట్ చేశాను. అదే ఏరియా యొక్క యూనిట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² అంటాం. అంటే అక్కడ లెంత్ యొక్క స్క్వేర్ అనేది వస్తుంది మనకి యూనిట్స్ లాగా, అంటే మీటర్ స్క్వేర్. దేనికైనా సరే ఏరియా యొక్క యూనిట్స్ ఏమొస్తుంది అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది. అదే లెంత్ యొక్క యూనిట్ ఏంటంటే మీటర్ అన్నమాట. ఇప్పుడు చూడండి మీటర్ ఇక్కడ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకు రో యొక్క యూనిట్స్ ఏమొస్తుందంటే ఓమ్ మీటర్. క్లియర్ కాన్సెప్ట్. Therefore the units of specific resistance is ohm meter. ఈ రకంగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ మనకు తెలుసుకోవడం వల్ల, అంటే నా దగ్గర సేమ్ లెన్స్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ కూడా నాకు మంచిగా కరెంట్ ఫ్లో అవ్వాలంటే నేను దేన్ని సెలెక్ట్ చేసుకుంటాను, రెసిస్టెన్స్ దేనికైతే తక్కువ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేనికైతే తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రకంగా మన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది తెలుసుకోవడం వల్ల ఏ మెటీరియల్కి రెసిస్టెన్స్ తక్కువ ఉంది, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మన టెక్స్ట్ బుక్ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ చూడండి, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్ 20 degrees Celsius అది ఇచ్చిన. అంటే 20 degrees Celsius అంటే నియర్లీ రూమ్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, యూనిట్ లెంత్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్న డిఫరెంట్ కండక్టర్స్, అల్లాయ్స్, ఇన్సులేటర్స్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చున్నారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ తీసుకున్నాను, అంటే సిల్వర్ యూనిట్ లెంత్ తీసుకున్నాను, 1 మీటర్ స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉండే సిల్వర్ వైర్ తీసుకున్నాను. దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అంటే 1.60 × 10⁻⁸ ఓమ్ మీటర్. అర్థమైందిగా చెప్పింది. అంటే ఇంత రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. కాపర్ కూడా అలాగే అన్నమాట 1.60. ఈ రకంగా డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టేబుల్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, మనకు అర్థమవుతుంది ఏంటంటే అన్నిటికంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దేనికి తక్కువ ఉందంటే, ఇక్కడ చూడండి సిల్వర్కి 1.60 × 10⁻⁸ ఓమ్ మీటర్ అనేసి ఉంది అన్నమాట. అంటే అన్నిటికంటే తక్కువ దేనికి ఉంది, సిల్వర్కి ఉంది. సిల్వర్ తర్వాత దేనికి తక్కువ ఉందంటే కాపర్కి ఉంది అన్నమాట. కాబట్టి అన్నిటికంటే మనకి తక్కువ రెసిస్టెన్స్ కావాలి అనే చోట మనం సిల్వర్ కానీ కాపర్ కానీ వాడచ్చు. ఇప్పుడు జనరల్ చెప్పాలంటే కాపర్ కంటే తక్కువ రెసిస్టెన్స్ మనకు ప్రొవైడ్ చేసేది ఎవరంటే సిల్వర్. కాబట్టి మనం సిల్వర్ని యూజ్ చేయొచ్చు హౌస్ హోల్డ్ అప్లికేషన్స్లో. అంటే సిల్వర్ దాని యొక్క కాస్ట్ వల్ల మనం వచ్చి దాన్ని మనం యూజ్ చేయలేకపోతున్నాము. ఇంకా సిల్వర్ తర్వాత మనకుండే ఆప్షన్ ఏంటి, కాపర్. కాపర్ ఆప్షన్ ఉంది కాబట్టి తక్కువ రెసిస్టెన్స్ ఉంది అంటే ఎక్కువ పవర్ లాస్ అనేది జరగదు. కాబట్టి మనం కాపర్ అనేది యూజ్ చేసుకుంటాం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్. జనరల్గా ఎలక్ట్రికల్ వైర్స్ అంటే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కాపర్ అన్నమాట. కాబట్టి ఈ రకంగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ యూజ్ చేస్తే ఏ వస్తువుని ఎక్కడెక్కడ వాడాలో మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేవి జనరల్గా దేనికి తక్కువ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేనికి తక్కువ ఉంటుంది అంటే మెటల్స్కి అల్లాయ్స్కి తక్కువ ఉంటుంది. మెటల్స్ అండ్ అల్లాయ్స్కి తక్కువ ఉంటుంది. ఎంత రేంజ్లో ఉంటుందంటే 10⁻⁸ నుంచి
10⁻⁻6 ఓమ్ మీటర్ రేంజ్ లో ఉంటుంది అనమాట. చూడండి అదే ఇక్కడ వాల్యూస్ అనేది రాసాను. ఇక్కడ చూసాము 10⁻⁸. అల్లాయిస్ తీసుకున్నాము 10⁻�6. అర్థమైంది కదా. అల్లాయిస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్స్. అంటే ఒక మెటల్ని ఇంకొక మెటల్ని యూజ్ చేసి మనం తయారు చేస్తామంట. దాన్ని మనం ఏమంటామంటే అల్లాయిస్ అంటే. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లాయిస్ ఇచ్చినాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అల్లా మనకి ఏంటంటే నైక్రోమ్. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసాము. ఈ నైక్రోమ్ అనేది ఏ కండక్టర్స్ ఏ మెటల్స్ తయారైనట్టు బాగా గుర్తుపెట్టుకోండి. నికెల్ క్రోమియం పేర్లో ఉంది, నైక్రోమ్ అంటాం. అంటే నికెల్ ఉంది, క్రోమియం ఉంది, దాంతోపాటు ఇంకా ఏముంటుంది అంటే మ్యాంగనీస్, ఐరన్. ఇవి రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాంగనీస్, ఐరన్. ఎందుకంటే నైక్రోమ్ అనగానే నికెల్ క్రోమియం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. దీని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అంటే 100 × 10⁻⁶ ఓమ్ మీటర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్ మీటర్ అన్నమాట. క్లియర్ కదా. ఇది ఓవరాల్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి సంబంధించి. అంటే మనము ఎక్కడైతే మనకు కండక్టివిటీ బాగా జరగాలి, ఎక్కడైతే బాగా ఎలక్ట్రాన్స్ మూవ్, ఎక్కడైతే కరెంట్ అనేది బాగా మూవ్ అవ్వాలనుకుంటామో అక్కడ మనము ఈ మెటల్స్ అండ్ అల్లాయిస్ని వాడచ్చు అనమాట. ఇక్కడ ఇది చూసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మెటల్స్ కంపారిజన్ అల్లాయికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా అన్నప్పుడు మెటల్స్ మాత్రం యూస్ చేయదు కదా, ఈ అల్లాయిస్ ఎందుకని డౌట్ రావచ్చు. చూడండి, there are some cases in which we use alloys instead of metals. అంటే మెటల్స్ కండక్టర్స్ కంటే కూడా మనం అల్లాయిస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకు సార్ అలాంటి అప్లికేషన్స్ ఏమన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ హీటర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ టోస్టర్స్ కావచ్చు. అంటే అక్కడంతా కూడా మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఈ అల్లాయిస్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే కరెంట్ ఎక్కువ సేపు అనేది ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందా అంటే ఈ కరెంట్ క్యారీ చేసే కండక్టర్స్ అనేవి హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. హీట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్కువ టెంపరేచర్స్ రీచ్ అయినప్పుడు మెటల్స్, మనం ఆల్రెడీ మెటల్స్ నాన్ మెటల్స్ చాప్టర్లో స్టడీ చేసాం. ఏంటంటే కొన్ని మెటల్స్ అన్ని హయ్యర్ టెంపరేచర్లో ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బర్న్ అవుతాయి. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఫస్ట్ టంగ్స్టన్కి ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అని యూజ్ చేశాడు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కూడా హై టెంపరేచర్స్కి రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అవి కూడా బర్న్ అవడం స్టార్ట్ అయింది అనమాట. అంటే మెటల్స్ అనేవి ఎప్పుడైతే హై టెంపరేచర్స్కి రీచ్ అవుతాయో ఆక్సిడైజ్ అవుతాయి, ఆక్సిడైజ్ అయ్యి బర్న్ అవుతాయి అనమాట. దానివల్ల ఆ అప్లయన్సే డ్యామేజ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అల్లాయిస్ అని యూజ్ చేస్తాం. అల్లాయిస్ డు నాట్ ఆక్సిడైజ్ ఈజీలీ. అంత ఈజీగా అల్లాయిస్ అనేవి ఆక్సిడైజ్ అవ్వవు అన్నమాట. కాబట్టి when there is need of alloys, when there is need of non-oxidation for the electrical appliances, అంటే ఆక్సిడైజ్ అవ్వకూడదు అక్కడ, there we can use the alloys అన్నమాట. కాబట్టి అది కూడా ఒక క్వశ్చన్ లాగా గుర్తుపెట్టుకోండి. why we prefer alloys in some electrical appliances? ఆన్సర్ ఏంటి? మెటల్స్ జనరలీ అట్ హయ్యర్ టెంపరేచర్స్. హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర ఏమవుతుంది? రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం అంటే ఆక్సిడైజ్ అనేసి అర్థం. ఆక్సిడైజ్ అండ్ బర్న్స్. వేరాస్ alloys do not. Therefore alloys such as, example చెప్తున్నాను, నైక్రోమ్ ఈజ్ యూజ్డ్. అర్థమైంది కదా స్టూడెంట్స్? అంటే ఈ రకంగా ఎక్కడెక్కడైతే మెటల్స్ కంటే అల్లాయిస్కి ప్రిఫర్ మనం చేయాల్సి వస్తుంది, అంటే ఎక్కడైతే ఆక్సిడేషన్ జరగకూడదు అనుకుంటాం అక్కడ మనం మెటల్స్ కంటే కూడా అల్లాయిస్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. ఈ రకంగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఏ వస్తువు ఎలాంటి అప్లికేషన్స్లో మనం వాడాలో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీకు బాగా అర్థమైందంటే ఈ పాటికి మనం ఎందుకు ఎక్కువ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఎందుకు వాడతామంటే, ఎందుకంటే దీని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ వేరొక మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు. మరి సిల్వర్ ఎందుకు వాడము? అన్నిటికంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువ అయినప్పటికీ, అంటే సిల్వర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ కాస్ట్ మనం బేర్ చేసే వల్ల కాపర్ అల్యూమినియం అనేది వాడచ్చు. కాబట్టి మనం మ్యాక్సిమం వచ్చి కాపర్ అల్యూమినియం అనేది ఎక్కువ వాడతాం. అదే కొన్ని సైంటిఫిక్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళకి ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కావాల్సిన సందర్భాల్లో సిల్వర్ని కూడా వాడతాం అన్నమాట. అర్థమైంది కదా? ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి సంబంధించి. దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా మనం ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం.
కాకపోతే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అర్థమైంది కదా. మరి ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది చూడండి. రో ఈక్వల్స్ టు RA/L. ఎప్పుడైనా సరే ఏ ఫార్ములా నుంచి అయితే వచ్చిందో ఆ ఫార్ములా ఉన్న టర్మ్స్ పైన డిపెండ్ అవ్వవు. చూడండి చూడండి ఫార్ములా ఉన్న టర్మ్స్ ఇన్ ద సెన్స్ వచ్చి కాన్స్టెంట్. మనకు వచ్చి రో అనేది కాన్స్టెంట్, రెసిస్టెన్స్ లో నుంచి వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ పైన డిపెండ్ అవ్వదు, ఏరియా పైన డిపెండ్ అవ్వదు, లెంత్ పైన డిపెండ్. ఏ రకంగా అయితే V ఈక్వల్స్ టు IR లో మనకు R అనేది వచ్చింది, R దేనిపైన డిపెండ్ అవ్వదు, V పైన I పైన కూడా డిపెండ్ అవ్వదు అని చెప్పాను. సేమ్ అదే విధంగా ఇక్కడ నాకు R ఈక్వల్స్ టు ρL/A లో నాకు రో అనేది కాన్స్టెంట్ గా వచ్చింది కాబట్టి రో దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే RL/A పైన డిపెండ్ అవ్వదు. అంటే లెంత్, ఏరియా, రెసిస్టెన్స్ పైన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. మరి దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. అందుకని అక్కడ ఏం రాస్తుంది, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ సబ్స్టెన్స్ 20 డిగ్రీ అంటే ఒక 20 డిగ్రీ సెల్సియస్ దానికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా డిస్కస్ చేసాం. అంటే టెంపరేచర్ మళ్ళీ మారింది అనుకోండి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా మారిపోతుంది. అంటే టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది, ఇంకా నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. ఈ రెండింటి పైన ఏం డిపెండ్ అవుతుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. కానీ రెసిస్టెన్స్ ఈ రెండింటితో పాటు లెంత్, ఏరియా, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా మైండ్ లో పెట్టుకోండి. అండ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈస్ ఓమ్ మీటర్. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట. సరే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము రెసిస్టివిటీ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటల్ వైర్ ఆఫ్ లెంత్ 1 మీటర్ ఇస్ 26 ohms. మనకి ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లెంత్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత ఉందంట, 1 మీటర్ ఉందంట. సేమ్ అదేవిధంగా దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందంట, 26 ohms ఉందంట. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద వైర్ ఇస్ 0.3 millimeters, డయామీటర్ ఇచ్చినాడు, ఆ వైర్ యొక్క డయామీటర్ ఇచ్చినాడు ఎంత అంటే 0.3 millimeters అని. వాట్ విల్ బి ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్ అట్ ద టెంపరేచర్, రెసిస్టివిటీ ఎంత కనుక్కోవాలి. ప్రెడిక్ట్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్, అలా అదే విధంగా ఆ వైర్ ఏదో కూడా ర్యాండమ్ గా గెస్ చేయండి అని చెప్తున్నాను చూడండి. లెంత్ 1 మీటర్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ 26 ohms ఇచ్చాడు. మనకి ఆల్రెడీ రెసిస్టివిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది, అదే ఏంటంటే we know that R equals to ρL/A, where R is the resistance, ρ is the resistivity, L is the length of the conductor and A is the area of cross section of the conductor. ఇక్కడ మనకు అడిగిన విషయం ఏంటంటే రెసిస్టివిటీ వాల్యూ కనుక్కోవాలి. రెసిస్టివిటీ కావాలంటే మనం ఏం చేయాలి, ρ ఈక్వల్స్ టు RA/L అని రాసుకోవచ్చు. R వాల్యూ తెలుసా అంటే ఇచ్చాడు మనకు 26 ohms అనేసి, ఏ వాల్యూ తెలుసా అంటే తెలీదు అన్నమాట. ఇప్పుడు ఒక వైర్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఏరియాలో నుంచి అయితే పాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక సర్కిల్ ఫామ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక వైర్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనగానే అది సర్కిల్ లాగా ఉంది కాబట్టి మన సర్కిల్ యొక్క ఏరియా తీసుకోవాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². అర్థమవుతాం కదా. కాబట్టి ρ ఈక్వల్స్ టు R ఇంటూ πr²/L. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామంటే సరిపోతుంది. ρ ఈక్వల్స్ టు R వాల్యూ ఎంత 26, π వాల్యూ ఎంత 22/7 లేకపోతే 3.14 అని రాసుకో, ఎందుకంటే 22/7 వాల్యూ ఎంత 3.14 ఇంటూ రేడియస్ స్క్వేర్ కావాలి. ఇక్కడ నాకు డయామీటర్ తెలుసు, డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 0.3 millimeter, అంటే దీని వాల్యూ ఇచ్చాడు డయామీటర్ వాల్యూ. ఇప్పుడు నాకు రేడియస్ కావాలంటే దాంట్లో సగం ఉంటుంది కదా, కాబట్టి 0.3/2 millimeter. 0.3/2 ఎంత అవుతుంది, 0.15 అవుతుంది. 1 millimeter ఇస్ నథింగ్ బట్ 10⁻³ meters అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంఎం అంటే మిల్లీమీటర్ అన్నాడు. 1 millimeter ఎంత అవుతుందంటే 10⁻³ meters అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి మ్యూ అనేసి ఇచ్చింటాడు సమ్ కరెంట్ వాల్యూస్ లో. మ్యూ అంటే మీనింగ్ ఎంత అంటే మైక్రో అనేసి అర్థం. మైక్రో అంటే ఎంత అంటే మీనింగ్ 10⁻⁶ అనేసి అర్థం. మైక్రో అంటే 10⁻⁶, ఎం అంటే 10⁻³ అంటే మిల్లీ అంటే 10⁻³ అనేసి అర్థం. చూడండి
ఆర్ స్క్వేర్ అన్నాడు. ఆర్ వాల్యూ ఎంత 0.15 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. లెంత్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 1 మీటర్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ గా 1 అని రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి రో ఈక్వల్స్ టు 26 ఇంటూ 3.14 ఇంటూ 0.15 స్క్వేర్ ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. ఇక్కడ రాస్తున్నా చూడండి. కాబట్టి మనకు రో వాల్యూ ఏమొస్తుందంటే 26 ఇంటూ 3.14 ఇంటూ 0.15 హోల్ స్క్వేర్. 15 స్క్వేర్ ఎంత 225. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 0.025 వస్తుంది. 0.15 హోల్ స్క్వేర్ ఎంత 0.025 ఇంటూ ఇప్పుడు చూడండి 10⁻³ హోల్ స్క్వేర్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. కాబట్టి 10⁻³ ఇంటూ 2 ఏమవుతుంది అంటే 10⁻⁻6 అవుతుంది అనమాట. ఇప్పుడు దీని వాల్యూ మనం కనుక క్యాలిక్యులేట్ చేసామనుకోండి మనకి ఈజీగా రెసిస్టివిటీ వాల్యూ వస్తుంది. ఈ 26 ఇంటూ 3.14 ఇంటూ 0.025 యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 1.84 వస్తుంది అనమాట. 1.84. ఇంకా రిమైనింగ్ ఏముంది 10⁻⁻6 ఉంది అనమాట. కాబట్టి మనకు రో వాల్యూ ఏమొస్తుందంటే 1.84 ఇంటూ 10⁻⁻6 ఓమ్ మీటర్. ఇది దాని యొక్క వాల్యూ అన్నమాట. ఇప్పుడు ప్రెడిక్ట్ ద మెటీరియల్ అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 1.84 ఇంటూ 10⁻⁻6 దేనికంటే మ్యాంగనీస్ అన్నమాట. కాబట్టి ఆ మెటీరియల్ ఏంటంటే మ్యాంగనీస్. ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కాబట్టి దీని యొక్క వాల్యూ ఈ యొక్క నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఆ మెటీరియల్ ఏదో కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలాగే మనం కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. చూడండి ఓకే సార్, ఇంకో ప్రాబ్లం ఇచ్చినాడు చూడండి ఒకసారి. ఏ వైర్ ఆఫ్ గివెన్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ L and area of cross section A has a resistance of 4 ohms. What would be the resistance of another wire of same material having length L/2 and area of cross section 2A అన్నాడు. అంటే మన దగ్గర స్టార్టింగ్ ఇక్కడ ఓవరాల్ గా 2 వైర్స్ గురించి ఇచ్చినాడు అనమాట. కాబట్టి గివెన్ ఫస్ట్ రాసుకుంటే మనకి ఎలా చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ వైర్ 2 వైర్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వైర్ గురించి చూద్దాం. చూడండి ఆ వైర్ యొక్క లెంత్ L1. ఫస్ట్ వైర్ యొక్క లెంత్ వచ్చి L1 అనుకుందాం. ఎంత ఉందంటే L ఉంది. సేమ్ అదే విధంగా దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుందాం. అది ఎంత ఉందంటే A అనేసి ఉంది అనమాట. దాని యొక్క రెసిస్టెన్స్ R1 ఈక్వల్స్ టు 4 ohms ఉంది. చెప్పి అర్థమవుతుంది కదా. ఒక వైర్ యొక్క లెంత్ L ఉండి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చి A ఉన్నట్టయితే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందంటే 4 ohms ఉందన్నమాట. అదే వాడు ఇచ్చిన క్వశ్చన్. వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ తయారైన ఇంకొక వైర్ తీసుకున్నాం అనుకోండి. కాకపోతే దాని యొక్క లెంత్ ఎంత ఉందంటే దీంట్లో సగం ఉందన్నమాట. లెంత్ ఎంత ఉంది? L/2 సగమే ఉంది. కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2A ఉన్నప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందో కనుక్కోమన్నాడు. అర్థమే కదా. ఇది మనకు గివెన్ ఇన్ఫర్మేషన్. కాబట్టి సెకండ్ వైర్ గురించి కూడా రాసుకుందాం. దాని యొక్క లెంత్ L2 అనుకుందాం. L2 ఎంత అంటే L/2 ఇచ్చినాడు. సేమ్ అదేవిధంగా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 అనుకుందాం. A2 ఎంత అంటే 2A ఇచ్చినాడు. మనం దాని యొక్క రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు. అర్థమవుతాం కదా. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 2 వైర్స్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో తయారైంది. సేమ్ మెటీరియల్తో తయారైందంటే సేమ్ రెసిస్టివిటీ ఉన్నట్టే కదా. కాబట్టి the 2 wires are made of same material, therefore they have same resistivities. వాటి యొక్క రెసిస్టివిటీస్ ఎలా ఉంటాయి? సేమ్ గా ఉంటాయి. విచ్ మీన్స్ ρ1 ఈక్వల్స్ టు ρ2 అన్నమాట. రెసిస్టివిటీ అంటే రోనే కదా. దీని యొక్క రో వచ్చి ρ1 అనుకున్నాము. దీని యొక్క రో వచ్చి ρ2 అనుకున్నాను. రెండు సేమ్ మెటీరియల్ కాబట్టి ρ1 ఈక్వల్స్ ఏమవుతుందంటే ρ2 అవుతుంది. వి నో దట్ మనకేం తెలుసు, R ఈక్వల్స్ టు ρL/A. దట్ ఇంప్లైస్ ρ ఈక్వల్స్ టు RA/L.
ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోబోతున్నాం. చూడండి, రో ఫార్ములా ఏంటి? RA/L. ఇప్పుడు ఈ 2 వైర్స్ యొక్క రోస్ అనేది మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వైర్ రో 1 అన్నాం కాబట్టి R1A1/L1 ఈక్వల్స్ టు R2A2/L2. బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ స్టెప్స్లోకి వెళ్దాం. చూడండి, R1 ఎంత ఇచ్చాడంటే 4 ohms ఇచ్చాడు. 4 ఇంటూ A1 ఎంత ఇచ్చాడు? A ఇచ్చాడు బై 4A/L1 ఎంత అంటే L ఇచ్చాడు. 4A/L ఈక్వల్స్ టు R2 వాల్యూ మనం కనుక్కోవాలి. A2 ఎంత ఇచ్చాడంటే 2A ఇచ్చున్నాడు బై L2 ఎంత ఇచ్చాడంటే మనకి L/2 ఇచ్చున్నాడు. అంటే అక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేసామంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం R2 ఒకటే కాబట్టి నేను ఏం చేస్తాను అంటే R2 పెట్టుకొని మిగతా అవన్నీ అడుపు పంపిస్తాను. చూడండి, 4 ఇంటూ A/L/L/2 ఉంది, అటుపకపోతే ఇంటూ L/2 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇంటూ 2A ఉంది, అటుపక్క వెళ్తే ఏమవుతుందంటే /2A అంటే 1/2A అవుతుంది, ఈక్వల్స్ టు R2. ఇప్పుడు మనము ఉన్న వాల్యూస్ని క్యాన్సిల్ చేయడానికి చూద్దాం. L క్యాన్సిల్, A క్యాన్సిల్. చూడండి, 2 1 2 2 2 1 ఓవరాల్గా మనకు R2 వాల్యూ ఎంత వస్తుందంటే 1 ohm వస్తుంది అన్నమాట. అంటే ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, whenever 2 or 3 wires are made up of same kind of material, then their resistivities are same. అదే అనుకుంటా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి.